ఇలా ఎందుకంటున్న కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే 300 పిల్లర్లు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్ల సమస్య వచ్చింది. అది కూడా ఎట్లా వచ్చింది? నిన్నగాక మొన్న మీరు చూసింటారు, బీహార్ లో ఒక బ్రిడ్జ్ కడుతుంటే కింద ఇసుక కదిలి బ్రిడ్జ్ కూలిపోయింది, మొత్తం బ్రిడ్జ్ వేయింది. మోడీ గారి రాష్ట్రం గుజరాత్ లో మార్బీ అనే దగ్గర ఒక బ్రిడ్జ్ కూలిపోతే 190 మంది చచ్చిపోయింది. బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది, దాని మీద మంది ఉండే కూలిపోయింది, 190 మంది చచ్చిపోయింది. మన దగ్గర ఎవరు చచ్చిపోలే. ఆనాడు 2 పిల్లర్లలో 300 పిల్లర్లు మొత్తం బ్యారాజులన్నీ కలిపితే 300 పిల్లర్లు. ఆ 300 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ కొంత ఇసుక కింద కదిలి అది మొత్తం పోలే, కొట్టుకపోలే, ఏం కాలే, వంగిన ఇట్లా కుంగిని. దాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ 3-4 నెలల్లో ఎట్లన్నా కేసీఆర్ ను బదనాం చేయాలి, మేడిగడ్డ కాడ సమస్య వచ్చిందని చెప్పి గోదావరి నీళ్లు పైకి తీసుకురావద్దు, తీసుకొస్తే మళ్ళా కాళేశ్వరం నడుస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది, కేసీఆర్ కు పేరు వస్తుంది, కేసీఆర్ ను తిట్టాలి, బదనాం చేయాలి, పంటలు ఎండాలి, పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి కేసీఆర్ నే తిట్టాలి, మళ్ళా పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు, బోనస్ ఇచ్చే అవసరం లేదు, రైతులు చచ్చినా మాకు పర్వాలేదు కానీ రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ఓడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు. యూట్యూబ్లల్లా, వాట్సాప్లల్లా కొంతమంది చదువు రానోడు, చదువుకున్నోడు, 5వ తరగతి 4వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఓడబడితే వాడే చెప్తాడు యూట్యూబ్లలో. ఏమని? కొట్టుకపోయింది కాళేశ్వరం, కేసీఆర్ మొత్తం తినేసిండు, 1,00,000 కోట్లు దొబ్బిండు అని. ఇక్కడ వీడోర్రా కుక్కోలే, అక్కడ వాడోర్రా యూట్యూబ్ లో చూసి మనమేమనుకున్నాం, చూసిన వాళ్ళందరూ కూడా అవో ఏమో జరిగింది ఇలా, అందుకే మన వాళ్ళు మాట్లాడతలేరు. మనం ఏంటంటే నిజం నిలకడమే తెలుస్తుంది, తొందరద్దు అనుకున్నాం. మరి కొట్టుకపోయింది అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంప్ హౌస్ ఎట్లా చాలైంది, నంది పంప్ హౌస్ ఎట్లా చాలైంది, మన సొప్పదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లా వచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది, కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి, వాస్తవాలు నమ్మాలి, వాస్తవాలు ఆలోచన చేయాలి. ఇలా చొప్పదండి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న కొట్లాడితే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు. ఇక్కడ మన హరీష్ రావు గారు, మీరు నీళ్లు ఇడుస్తారా మల్లన్న సాగర్ లా, లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం వరకే డబ్బుకుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తిండ్రు, నీళ్లు ఇడిసిండ్రు. అంటే దీని మతలబ్ ఏంది? నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని ఎండబెట్టినోడు ఎవడు? ఈ కాంగ్రెస్ వాడు కాదా? కాళేశ్వరం మీద బదనాం పెట్టాలే, కాళేశ్వరం నాశనం అయిందని చెప్పి కేసీఆర్ ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతోని లక్షల మంది రైతుల పొట్టగొట్టింది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ కాదా? మరి ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఆలోచించుండ్రి. ఇది బరాబర్ నేను చెప్తున్నా. ఇవాళ కాళేశ్వరం గనక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ 3 నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని ఆ 2 పిల్లర్లను కూడా ఒక 2 నెలలు అవసరమైతే మొత్తం వ్యవస్థనంతా అక్కడనే పెట్టి ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక 2 నెలలు కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక 48-50 టీఎంసీల నీళ్లు ఒక్క ఎకరం పంట ఎండకుండా చూసుకునే ఆ సౌలత్ ఉంటుండే. కానీ ఆ ఆలోచన వీళ్ళకి లేదు, ఆ ఆలోచన లేదు. మీదికెళ్ళి ఎజెండా కూడా ఇది కానే కాదు. వాళ్ళ ఉద్దేశం కేసీఆర్ బదనం కావాలి, బీఆర్ఎస్ ఖతం కావాలి, రాజకీయంగా వీని గుంజాలి వాని గుంజాలి, ఏదో ఒకటి చేసి ఆగం చేసి రాజకీయంగా మనుగడ సాధించాలి. ఈ ఒక్క ఆలోచన తప్ప ఇంకోటి లేదు.